ఓం నమో వెంకటేశాయ. 7 శనివారముల వ్రతం ఆచరించిన అనంతరము చాలామంది అడిగే ప్రశ్న, 8వ వారం చేసుకోవాలా, 8వ వారం అనంతరం అభిషేకం చేసుకోవాలా, ఇంట్లో అయితే కనుక 8వ వారం ఉద్యాపన చెప్పాలా అని చెప్పి సందేహం అడుగుతూ ఉన్నారు. 7 వారాల వ్రతము అంటే 7 వారాలు మాత్రమే చేయాలి. దీనినే సప్త శనివార వ్రతము అనగా 7 ఏళ్ళు 49 అనగా అక్కడతో మన దీక్ష ముగుస్తుంది. అంతేకాకుండా 7 వారములు అనగా 7 సంఖ్యతో స్వామివారికి ఏది చేసినా వెంకటేశ్వర స్వామివారికి ఎక్కువ ప్రీతి స్వామివారు చెందుతారు. కాబట్టి 7 సంఖ్య, దాని పేరే సప్త శనివార వ్రతము. దాన్ని 8వ సంఖ్యతో కలిపితే అష్ట శనివారాల వ్రతంగా ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి 7 శనివారాల వ్రతం అనగా 7వ శనివారం రోజునే మనం ఈ వ్రతం ముగిస్తాము. ఆ తర్వాత అభిషేకం ఆచరించాలి. ఇంట్లో అయితే కనుక 7వ శనివారం అయిన అనంతరము మనం ఏదైనా ఒక ముత్తైదుకు కానీ, లేదా ఒక బ్రాహ్మణ జంటకి కానీ, లేదా భార్య భర్తకి కానీ కాకేసి చక్కగా వాడికి స్వయంపాకం, బ్రాహ్మణ అయితే స్వయంపాక దానం చేసుకోవడము, లేదా ఆలయంలో స్వయంపాక దానం చేసుకోవడం శుభప్రదము. ఇంట్లో అయితే కనుక ఒక చక్కని జంటని కాకేసి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రాలు సమర్పించడము అత్యంత శుభప్రదము. ఆలయంలో అయితే కనుక 7 వారాలు అయిన వెంటనే చక్కగా స్వామివారికి ఆ యొక్క ఆలయ నియమాలను అనుసరించి అభిషేకం అవశ్యంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే 7 శనివారాల వ్రతం ముగుస్తుంది. కాబట్టి చాలామంది దీని గురించి అనేక రకాలుగా అపోహలు పడుతున్నారు. జనాచారం వేరు, సదాచారం వేరు. పుస్తకాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడైనా సరే 8వ వారం ఆచరించాలి అని చెప్పి లేదు. పండితులు కూడా చాలామంది శ్రద్ధగా దీని గురించి చెబుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏదైనా సరే మనం ప్రామాణికంగా చేయాలి తప్ప జనాచారం అనగా ఎవరో ఏదో బాగుంది అని చేశారని చెప్పి మనం చేయడం ద్వారా అది ఫలితాన్ని కలగజేయదు. వాళ్ళకి కలగజేస్తే చేసిందేమో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 7 వారాలంటే 7 వారాలు మాత్రమే ఆచరించాలి. 7 సంఖ్య మనకి నచ్చకపోవచ్చేమో, కానీ స్వామివారైన 7 కొండలవాడు అనగా వెంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన సంఖ్య 7వ సంఖ్య అనగా 7 వారాలు ఇష్టము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. తెలియని వారికి తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ.